నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు నేను ఈ అంబ్రెల్లా ఫ్రాక్ని 39 to 40 సైజు ఫ్రాక్ అండి. దీన్ని ఎలా మెజర్మెంట్స్ తోటి కట్ చేశాను, స్టిచ్ చేశాను అన్నది ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇది మా చెల్లికి స్టిచ్ చేశానండి. ఇది నేను సైడ్కి కొద్దిగా ఆల్టర్ చేసుకొని నేను వేసుకున్నాను. దీనికి నేను బ్యాక్ సైడ్ ఇలాగా బో ఇచ్చాను. దీనికి బ్యాక్ సైడ్ ఇలాగా నేను కట్టుకునేటట్టు ఇచ్చానండి. ఇవి ఎందుకు అంటే ఒకవేళ మనకి ఇక్కడ లూజ్ అయినా కూడా ఇలా మనం కట్టుకునేటట్టు ఇస్తే ఇది లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. అందుకే ఇది నేను ఇలాగా పెద్దగా ఇచ్చాను. ఇంకా అలాగే బ్రాడ్గా ఫ్రంట్ సైడ్ నెక్ కూడా చూసారా, వి కరెక్ట్గా సరిపోయింది. ఇంకా అలాగే బ్యాక్ కూడా రౌండ్ నెక్ చిన్నగా ఇచ్చాను. సో ఫైనల్ లుక్ అయితే ఇదండి. సో గేరా కూడా చాలా బాగా వచ్చింది. ఈ డ్రెస్ ఎలా కట్ చేసి స్టిచ్ చేశాను అన్నది మీతో షేర్ చేస్తాను. వీడియో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా అలాగే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. నేను ఇప్పుడు కుట్టబోయే డ్రెస్ 39 to 40 సైజ్ అండి. అయితే ఫస్ట్ నేను మెజర్మెంట్స్ ఈ లైనింగ్ క్లాత్ మీద నేను మార్క్ చేసుకుంటాను. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి కట్ చేస్తాను. ఇది చూస్తున్నారు కదండి, నా సైడ్కి క్లోజ్ సైడ్, ఇటేమో ఓపెన్ సైడ్ తోటి నేను కట్ చేస్తాను. ఫస్ట్ మనకి రెడీ షోల్డర్ తీసుకోవాలి. నా రెడీ షోల్డర్ ఎంత అంటే 15 ఇంచులండి. సో 15ని హాఫ్ చేస్తే 7.5 వస్తుంది. సో నేను 7.5 దగ్గరికి మార్క్ చేసుకుంటాను. ఇది ఎప్పుడు అంటే మనము ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ ఏదన్నా ఒక సైడ్ చిన్న నెక్ పెట్టుకున్నా, లేదంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు సైడ్లు చిన్న నెక్ పెట్టుకున్నా కూడా మనం ఫుల్ షోల్డర్ తీసుకోవాలి 7.5. లేదు అనుకోండి, ఫ్రంట్ డీప్ బ్యాక్ డీప్ పెట్టుకున్నప్పుడు అప్పుడు మనకు షోల్డర్ 5.5 తీసుకోవాలి. సో నేను ఇప్పుడు ఇది వెనకాల చిన్న నెక్ పెట్టుకుంటున్నాను కాబట్టి ఫుల్ షోల్డర్ 7.5 దగ్గరికి మార్క్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ నెక్ విడత వచ్చేసి 3.5 దగ్గరికి మార్క్ చేసుకుంటున్నానండి. అంటే షోల్డర్ 4 వస్తుంది. అదే మనము బోట్ నెక్ పెట్టుకోవాలనుకోండి, అప్పుడు షోల్డర్ వచ్చేసి 3 పెట్టుకొని ఇంకా కతమాదంతా కూడా మనము నెక్ విడతకి వదులుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఈ షోల్డర్ ఈ చివరి దగ్గర నుంచి ఒక 1/2 ఇంచు కిందకి మార్క్ చేసుకొని ఇక్కడ మనం నెక్ దగ్గర నుంచి ఈ షోల్డర్ వరకు స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోండి. నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి అంటే 7 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. ఎందుకంటే మనము ఫుల్ షోల్డర్ 7.5 తీసుకున్నప్పుడు చంక రౌండ్ కూడా 7 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లోజ్ సైడ్ నుండి 7.5 ఉందా లేదా చూసుకొని అక్కడ ఒక మార్క్ తీసుకొని ఇలా పైన భుజం నుండి ఒక స్ట్రైట్ లైన్, ఇంకా అలాగే స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోండి. చూస్తారు కదండి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్, చంక రౌండ్కి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వస్తుందో దానికి హాఫ్ దగ్గరికి ఇలా ఒక మార్క్ గీసుకోండి. నెక్స్ట్ చెస్ట్ ఎంత అంటే 39 ఇంచెస్ అండి. సో 39ని 4 పార్ట్స్ చేస్తే ఎంత వస్తుందంటే 9.75 వస్తుంది. కానీ నేను 10 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుంటాను. కొద్దిగా ఎక్కువ మార్క్ చేసుకుంటే పర్వాలేదండి, తక్కువ అయితేనే ప్రాబ్లం అవుతుంది. ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ మనము మార్క్ చేసుకున్న ప్రాబ్లం ఏం లేదు. సో ఖర్చుకి ఒక 2 ఇంచులు తీసుకుంటాను. ఇప్పుడు చంక రౌండ్ ఈ పాయింట్ కలిసేటట్టుగా ఇలాంటి కర్వ్ స్కేల్ ఉంటే దాంతో డ్రా చేసుకోండి. చూస్తారా, ఇక్కడ ఈ పాయింట్ కలిసేటట్టుగా చూసి డ్రా చేసుకోండి. నెక్స్ట్ నేను దీని పొడవు నేను 16.5 పొడవిస్తున్నాను. అంటే డ్రెస్ కొంచెము యోక్ పార్ట్ దగ్గరికి కొద్దిగా పెద్దగా కావాలి అని అన్నారు. సో నేను ఇక్కడ 16.5 దగ్గరికి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ తీసేసుకుందాం. ఇప్పుడు అంతా అయిపోయిందండి. నెక్ ఒక్కటి తీసుకోవాలి. సో నేను నెక్ డీప్ 8 ఇంచెస్ దగ్గరికి తీసుకుంటున్నాను. ఎప్పుడు నెక్ డీప్ మనం ఇలా క్రాస్గా తీసుకోవాలి, ఇలా తీసుకోకూడదండి. ఇలా ఇక్కడ నుంచి తీసుకొని ఇలా క్రాస్గా ఇక్కడ నుంచి 8 ఇంచెస్ దగ్గరికి ఎక్కడికి వస్తుందో చూసుకొని ఇక్కడికి ఒక మార్క్ తీసేసుకుందాం. నెక్స్ట్ అలాగే ఇక్కడ నుంచి ఇది మనకి 3.5, ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకుందాం.
ఇది వీ నెక్ కూడా ఇట్లా స్ట్రేట్గా వీగలాగా తీసుకుంటే అంత బాగుండదండి. ఇలాంటి కర్వ్ స్కేల్ తీసుకొని లైట్గా కర్వ్ మనం తీసుకున్నట్టయితే నెక్ షేప్ చాలా బాగా వస్తుంది. ఇలా లైట్ కర్వ్ తీసుకోవాలి ఇలాగా. సో ఇది ఇప్పుడు నాకు ఫ్రంట్ సైడ్, నేను ఇది నెక్, ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. సో ఫ్రంట్ సైడ్ చంక ఇలాగే తీసుకుంటే మనకి ఏమొస్తుందంటే ఫ్రంట్ సైడ్ ఇక్కడ ముడత వచ్చేస్తుంది. అందుకని ఏం చేయాలంటే ఇక్కడ మనం ఎక్కడైతే హాఫ్ తీసుకున్నామో అక్కడికి ఒక ½ ఇంచ్ లోపలికి తీసుకోవాలి. ఇక్కడ నుంచి ½ ఇంచ్ లోపలికి తీసుకొని ఇప్పుడు ఈ ½ ఇంచ్ ఇది కలిసేటట్టుగా ఈ 3 కలిసే పాయింట్లు ఎక్కడైతే వస్తుందో ఇప్పుడు కర్వ్ అన్నది ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఇలా 36లో 4 పార్ట్స్ చేస్తే 9 వస్తుంది. ఇక్కడ నేను 9 దగ్గరికి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ 2 ఇంచులు ఖర్చుకు తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 2 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పాయింట్స్ని జాయింట్ చేసేసుకుంటాను. నేను కింద గేరా క్లాత్ని అటాచ్ చేస్తాను. అలాంటప్పుడు ఇక్కడ ఎంత తీసుకున్నామో ఇక్కడ అంత తీసుకోకూడదండి. అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే డ్రెస్ మనం వేసుకున్నప్పుడు ఇలా కిందకు వస్తుంది. అందుకని ఏం చేయాలంటే ఒక ½ ఇంచు పైకి మార్క్ చేసుకొని ఇలా కర్వ్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక ½ ఇంచు, ఈ ½ ఇంచు నుండి ఇలా కర్వ్గా మనం తీసుకోవాలి. సో ఇక్కడ ఒక ½ ఇంచు నుండి 1 ఇంచ్ వరకు అయితే తీసుకోవచ్చు. ఇది పెద్ద సైజు డ్రెస్ కాబట్టి నేను పావే తీసుకున్నాను. అదే చిన్న సైజు డ్రెస్ అయితే 1 ఇంచ్ వరకు అయితే ఇలా పైకి తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను దీన్ని అయితే కట్ చేసుకుంటాను. బ్యాక్ నెక్ కూడా నేను చిన్న నెక్కే ఇస్తానండి. సో నేను వీటిని ఇప్పుడు బుక్రమ్ క్లాత్ మీద నేను అటాచ్ చేసుకొని నేను తిప్పుకుంటాను కాబట్టి నెక్ అయితే నేను కట్ చేసుకొని బ్యాక్ అయితే నార్మల్ రౌండ్ నెక్కే ఇచ్చేస్తాను ఇలాగా. ఇలాగా. సో ఫస్ట్ ఇదంతా నేను కట్ చేసేసుకుంటాను. ఈ ఫ్రంట్, ఇది వచ్చేసి బ్యాక్. సో పైన పార్ట్ అయితే రెడీ అయిపోయింది. నాకు శారీ ఇలాగ వచ్చింది. ఈ పైన అంతా కూడా ప్లెయిన్ వచ్చింది, కింద అలాగా బ్లూ కలర్ ఫ్లవర్స్ వచ్చింది. సో ఇది నేను క్లాత్ని 2 మడతలు వేసుకున్నాను అంతే, అంటే ఒకటే మడత. ఇప్పుడు కింద బార్డర్ వచ్చింది కాబట్టి నాకు అలాగా ఫ్లవర్స్. సో నేను ఇలా ఫోల్డ్ చేసి ఈ పైన దగ్గర నుంచి కోన్ వచ్చేటట్టుగా దీన్ని ఫోల్డ్ చేసుకుంటాను. చూస్తారా, కోన్ ఇక్కడ నుంచి ఇలాగ వచ్చేటట్టుగా నేను దీన్ని ఫోల్డ్ చేసుకున్నాను. ఇటు సైడ్ అన్నీ కూడా ఓపెన్ సైడ్ ఉన్నాయి, ఇటు అన్నీ కూడా క్లోజ్ సైడ్ ఉన్నాయి. సో ఇప్పుడు మనము నడుము మనం ఇలా లైనింగ్ని కట్ చేసి పెట్టుకున్నాం కదండి. సో ఇది ఎక్కడికి వస్తుందా అన్నది చూసుకోండి. కాకపోతే ఇది ఎంత ఉందో కరెక్ట్గా అంత తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ కింద ఉన్న ముక్కని మనము ఒక ½ ఇంచు తక్కువకే మనం మార్క్ చేసుకోవాలి. అంటే చూపిస్తాను చూడండి, ఇదిగోండి ఇలాగా. ఇక్కడ ఒక ½ ఇంచు ఇది ఎక్కువ ఉంది, అలాగే ఇక్కడ కూడా ½ ఇంచు ఇది ఎక్కువ ఉంది. మనము ఇలా కర్వ్ లాగా కట్ చేసుకుంటాం కాబట్టి సరిపోతుంది. సో లైనింగ్ బేస్ చేసుకొని కింద పార్ట్ని నేను కట్ చేస్తున్నాను. సో ఇక్కడ పైనుంచి నాకు ఇక్కడికి 13.5 వచ్చిందండి. ఇక్కడ పైనుంచి ఇక్కడికి 13.5 వచ్చింది. సో అలాగా ఈ టేప్ని మళ్ళీ ఇక్కడ సెంటర్లోకి పెట్టుకొని, ఇక్కడ సెంటర్కి పెట్టుకొని మళ్ళీ ఇక్కడ 13.5 ఎక్కడ వస్తుందో చూసుకొని అలాగా నేను ఈ టేప్ని చూసుకుంటే చూస్తారా ఇలాగ లైట్గా కర్వ్ వచ్చింది. సో ఇది పైన మనకి బాడీ దగ్గర వచ్చేస్తుంది. ఈ పొడవు మీకు ఎంత పొడుగు కావాలంటే దాన్ని బేస్ చేసుకొని అయితే కట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ సైడ్ అయితే కొద్దిగా ముక్క పడుతుందండి, అది కటింగ్ చేసేసుకున్నాను. చేసుకున్న దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నానండి. ఎందుకంటే మనం ఇక్కడ పైన జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ కింద కొంచెం ఎగుడు దిగుడు వస్తుంది కదా, అప్పుడు మనం కట్ చేసుకుంటే మనకి రెడీగా ఎంత పొడుగు కావాలో అంత వస్తుంది. కాబట్టి ఒక ½ ఇంచు నుండి ½ ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఇలా కట్ చేసుకోండి.
ఇప్పుడు ఇక్కడ ఈ క్లాత్ మిగిలింది కదా, దీన్ని నేను ఇక్కడ అటాచ్ చేసి మళ్ళీ ఈ కింద క్లాత్ లాగా కట్ చేస్తాను. సో నేను కింద అయితే లైనింగ్ వేయట్లేదండి, ఎందుకంటే ఈ క్లాత్ కొద్దిగా మొద్దుగా ఉంది, అంటే లైనింగ్ అవసరం లేదు ఈ క్లాత్కి. సో పైన బాడీకి మాత్రమే నేను లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ తోటి అటాచ్ చేసి కుడతాను. ఇక్కడ అంబ్రెల్లాకి డిజైన్ ఇక్కడ ఇటు సైడ్ వచ్చింది, ఇటు సైడ్ ప్లేన్ వచ్చింది. సో అందుకని నేను అక్కడ ఫ్రంట్ పార్ట్లో ఇటు లెఫ్ట్ సైడ్కి వచ్చేటట్టు, అలాగే ఇటు రైట్ సైడ్ అంటే ఇలా ఆపోజిట్గా వస్తే బాగుంటుంది అనేసి నేను ఆ పీస్ని అలా కట్ చేశాను. ఇంకా నెక్ని అలా బుక్రమ్ క్లాత్ వీ నెక్ పెట్టేసి దాన్ని కట్ చేసేస్తాను. ఒక్కసారి మనకి స్టిచ్చింగ్ వస్తే ఇలాగా మనకి ఐడియాస్ వస్తూ ఉంటాయండి, దాన్ని బట్టి మనము డిజైనర్ పీస్ని మనమే ఇలాగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నెక్ బుక్రమ్ క్లాత్ వేసి దీన్ని లోపలికి తిప్పేసుకున్నానండి. చూసారా, ఇలా బుక్రమ్ క్లాత్ వేసుకుంటే ఇలా చక్కగా ఫినిషింగ్ బాగా వస్తుంది. అలాగే బ్యాక్ సైడ్లో రౌండ్ నెక్ కూడా బుక్రమ్ క్లాత్ వేసి ఫోల్డ్ చేసేసాను. ఇప్పుడు వీటికి హ్యాండ్స్ అటాచ్ చేసేస్తాను. తర్వాత మనం కింద గేరా కట్ చేసుకున్నాం కదండి, దాన్ని కూడా నేను అటాచ్ చేసేసుకుంటాను. ఫస్ట్ మనకి మెయిన్ ఏంటంటే పైన పార్ట్కి యోక్ పార్ట్ వరకు కొలతలు ఎలా తీసుకొని దాన్ని కట్ చేసి స్టిచ్ చేయడమేనండి. ఇక మనం ఈ నడుము దగ్గర ఇక మామూలుగా వేరేవంతా కూడా అన్నిటికీ ఎలా చేస్తాం అలాగే నెక్ కుట్టుకోవడం, నెక్స్ట్ హ్యాండ్ స్టిచ్ చేసుకోవడం, నెక్స్ట్ కింద గేరాకి కుట్టేసుకోవడం, తర్వాత జాయింట్ చేసుకోవడం. ఫస్ట్ మెయిన్ ఈ పైన మనకి పైన పార్ట్ మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకుంటే ఏ డ్రెస్కైనా కూడా మనం పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చండి. ఇది వెనక కట్టుకోవడానికి నేను శారీ ఎంత పొడుగ్గా ఉందో అంత పొడుగు తీసుకున్నానండి, అంటే 44 ఇంచెస్ ఉంది ఇది. సో ఇక్కడ వెడల్పు 5 ఇంచెస్కి తీసుకున్నాను, ఇంకా అలాగే ఇటు సైడ్ 3 ఇంచెస్కి తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్గా ఒక లైన్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి పైకి ఒక 3 ఇంచెస్ దగ్గర మార్చేసుకొని ఇలా క్రాస్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఎలాగైతే డ్రా చేసుకున్నాను అలాగా కట్ చేసుకుంటాను, అంటే ఇలా కట్ చేసుకుంటాను. చూస్తారు కదండి, ఇలా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఈ చివర్లో నుండి నేను స్టిచ్ చేసుకొని దీన్ని నేను ఉల్టా తిప్పేసుకుంటాను. అప్పుడు మనకి ఇది బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి తయారవుతుంది. ఇది నేను ఇంత పెద్దగా ఎందుకు పెట్టుకున్నానంటే బో షేప్లో వెనకాల కట్టుకునేటట్టుగా నేను దీన్ని ఇంత పొడుగ్గా ఇంకింత వెడల్పుగా కట్ చేసుకున్నాను. ఇది కింద అంబ్రెల్లా కట్కి ఇలా క్లాత్ మడిస్తే కొంచెం కుచ్చులాగా వస్తుంది కదండి. సో కుచ్చు రాకుండా నేను ఎలాగ స్టిచ్ చేస్తున్నాను అన్నది మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారా, అసలు కుచ్చు అన్నది రాలేదు. నేను కింద క్లాత్ మడిచేసి కుట్టాను, కానీ కుచ్చు అస్సలు రాదు, చక్కగా నీట్గా వచ్చింది. నేను ఇంకా దీనికి ఇస్త్రీ కూడా చేయలేదు, అయన్ చేయలేదు, అయినా కూడా ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఇక్కడ జాయింట్ చేసాం మనం ముక్క, ఈ జాయింట్ చేసిన ముక్క దగ్గర కూడా ఎక్కడ కుచ్చు అన్నది రాకుండా నీట్గా వచ్చింది. సో దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇక్కడ కింద నేను చూపిస్తున్నాను కదండి, 2 ఇంచులు అంతా వెడల్పుగా మనం లోపలికి మడిచి ఇటు చివర కుట్టాలండి, అంటే చాలా చివరికి కుట్టుకుంటూ వెళ్ళాలి. చూస్తున్నారా, స్టిచ్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో. ఇటు సైడ్కి కాదండి, ఇటు ఓపెన్ సైడ్కి కాదు, ఇటు క్లోజ్ సైడ్కే చివరికి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి మొత్తం అంత గేరా అంతా కూడా. నెక్స్ట్ దీన్ని ఇలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఈ కింద మనకి పట్టీ ఎంత వెడల్పు కావాలి అన్నది మీ ఇష్టం అండి. నేను 1 ఇంచ్ పట్టీ పెట్టి కుడుతున్నాను. దీన్ని ఏమీ లాగాల్సిన అవసరం లేదండి, నార్మల్గా ఇలా ఈ క్లాత్ మీద పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. చూస్తారండి, కుట్టిన తర్వాత ఎంత బాగా వచ్చిందో, ఎలాంటి కుచ్చు కూడా రాలేదు. సో ఎప్పుడైనా కూడా క్లాత్ని ఇలా కర్వ్గా ఉన్నప్పుడు ఈ టిప్ని మీరు పాటించినట్టయితే ఎక్కడ కుచ్చు రాకుండా నీట్గా వస్తుంది. సో ఫైనల్ లుక్ అయితే చూసారు కదండి, డ్రెస్ ఎంత బాగా కుదిరిందో. సో ఇటు సైడ్ నెక్కి ఇలాగా బ్లూ కలర్ తోటి ఫ్లవర్స్ వచ్చినాయి, ఇటు సైడ్ అంతా కూడా ప్లెయిన్ ఉంది. సో దీనికి కొంచెం ఇక్కడ నెక్ మాత్రమే హైలైట్ చేద్దాం అనేసి
నేను బ్లూ కలర్ నార్మల్ థ్రెడ్ అండి, ఇది మనం మిషన్ థ్రెడ్ కదా. సో ఈ థ్రెడ్ని నేను 6 వరుసలుగా దారం ఎక్కించుకొని ఇలాగా డిజైన్ అన్నది నెక్కి ఒక సైడే వేస్తున్నాను. దానికి ఫస్ట్ నేను ఇలాగా ట్రయాంగిల్ షేప్లో ఒక పేపర్ని కట్ చేసుకొని ఇలా ఇక్కడ పెట్టేసి, ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ 1 2 3 4 5 6 7 అలాగా ఈ అన్ని గీతల దగ్గర నేను పెన్సిల్ తోటి మార్క్ చేసుకుంటాను. చూస్తున్నారా ఇలాగా, ఇక్కడ చూస్తారు కదండి, దేని నుంచి ఇలా చిన్నగా ఇలా దారాన్ని తీసేసుకొని ఇక్కడ సెంటర్లో దగ్గరికి ఇలాగా కింద నుండి తీసేసేయండి. ఈ పాయింట్ దగ్గరికి నీడిల్ని తీసుకొని మళ్ళీ సేమ్ అలాగే మళ్ళీ ఇక్కడే పెట్టేయాలి. ఇదంతా కూడా అలాగే స్టిచ్ చేసేయాలి. ఇలా లైట్ బ్లూ తోటి అవుటర్ కూడా వేసాను, అది ఎలా వేసాను అన్నది కూడా చూపిస్తాను. లైట్ బ్లూ కలర్ కూడా నార్మల్ థ్రెడ్ అండి. ఫస్ట్ ఇక్కడ నుంచి నీడిల్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి నీడిల్ తీసుకున్నాను కదండి, ఇప్పుడు ఈ దారం ఉంది కదా, ఈ దారంలో నుండి థ్రెడ్ని ఇలా తీసుకోవాలి. ఇలా తీసి ఇక్కడికి కిందకి అనేసుకోవాలి. ఈ పైన నుండి తీసుకోవాలి. ఇక్కడ సేమ్ అంతే, ఈ పక్కనున్న ఈ స్ట్రేట్ దారంలో నుంచి ఈ దారాన్ని ఇలా తీసుకోవాలి, ఇటు తిప్పి తీసుకోవాలి. ఇక్కడ నుంచి దారాన్ని మళ్ళీ కిందకి అనేసుకోవాలి. ఇక్కడ స్ట్రేట్ ఈ లైన్ ఉంది కదండి, ఈ లైన్లో నుంచి ఈ దారాన్ని తీసుకోవాలి. ఇక్కడికి మళ్ళీ కిందకి అనేసుకోవాలి. అలా ఇవన్నీ కూడా నేను కుట్టేసుకుంటాను. సో కుట్టేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి.